హలో, నేను మిస్సెస్రావు. కొన్ని రకాల యాప్ల్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీ జేబులో డబ్బులు గుల్ల, అలాగే మీ జేబులు ఖాళీ అయిపోతాయి. ఆ స్థాయిలో మోసం చేస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి నో బ్రోకర్. ఈ నో బ్రోకర్ యాప్కి సంబంధించినటువంటి బాధితులు అనేక మంది ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. రీసెంట్గా నేను హౌస్ మారాల్సి వచ్చింది. ఇమీడియట్గా హౌస్ వెతుక్కునేటువంటి యంత్రాంగం లేదు కాబట్టి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం. యాప్లో డౌన్లోడ్ చేసుకొని హౌస్ రెంట్, హౌస్ సేల్, ఫ్లాట్ సేల్, ఇలా ఆప్షన్స్ చాలా ఉంటాయి ఆ యాప్లో. హౌస్ రెంట్ కాబట్టి హౌస్ రెంట్ది ఆప్షన్ తీసుకున్నాను నేను. తీసుకోగానే ఇమీడియట్గా నాకు ఫోన్ చేయటం మొదలుపెట్టారు. ఎవరు చేశారు అని అంటే నో బ్రోకర్కి సంబంధించిన టెలికాలర్స్ చేశారు. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఇమీడియట్గా మాకు 2000 కట్టండి, 2500 కట్టండి, మీకు కొన్ని గంటల్లో మీకు హౌస్ చూపిస్తాం, 1 అవర్లోనే మేము చూపిస్తాం మీకు అని చెప్పి రావడం మొదలుపెట్టారు. సరే, ఒకవేళ మీరు చూపించకపోతే ఏంటి అని అంటే అప్పుడు మొదలుపెట్టారు కథ. ఏం కథ మొదలుపెట్టారంటే, మీరు 2500 పే చేస్తే ఆ యాప్లో అందుబాటులో ఉన్నటువంటి హౌసెస్ని మీరు సెర్చ్ చేసుకోవాలి. అలా కాకుండా మాకు 7000 కడితే మేమే సెట్ చేసి మీకు చూపిస్తాం, మీకు నచ్చిన దాన్ని మేము ఫిక్స్ చేస్తాం. అలా కాకుండా టోటల్గా అగ్రిమెంట్స్, అలాగే రేటింగ్ మీ రేంజ్ చెప్తే మీ రేంజ్ ప్రకారం రెంట్ని ఫిక్స్ చేసేలాగా అయితే 12,000 పే చేయండి. ఇది 3 రకాల ప్యాకేజీలు చెప్పారు వాళ్ళు. ఈ 3 రకాల ప్యాకేజీల్లో జనరల్గా ఏది ఎంచుకుంటారు? సపోజ్ సిటీకి కొత్త, ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళే వచ్చి మనం చెప్పినటువంటి రెంట్కి మనకి రిక్వైర్మెంట్ ఉన్నట్టు హౌసెస్ ఇప్పిస్తారు కదా అని చెప్పి అనుకుంటారు. జనరల్గా ఏంది, మీకు డబుల్ బెడ్రూమ్ కావాలనుకోండి, ఫర్నిష్డా, సెమీ ఫర్నిష్డా, గేటెడా, లేదంటే స్టాండర్డ్ ఉన్నా, లేదంటే హౌసా, ఇలాంటి ఆప్షన్స్ అడుగుతారు. మన ఆప్షన్స్ అన్ని ఇచ్చేసి మీ రేంజ్ ఎంత అంటే ఆ రేంజ్లో మీకు చూపిస్తారు, ఆ ఏరియాలో కూడా చూపిస్తారు అని వాళ్ళు చెప్తున్నారు. అలా ఎలా వస్తుందని అడిగాను నేను. ఇప్పుడు ఒక డబుల్ బెడ్రూమో, ఒక 3 బెడ్రూమో, దాని రెంట్ అనేది ఎలా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ఏరియా, డిపెండ్స్ ఆన్ ఇంటీరియర్స్, ఇలా ఉంటుంది. కానీ డబుల్ బెడ్రూమ్ అయితే 15,000, 3 బెడ్రూమ్ అయితే 25,000. ఏ ఏరియాలో అంటే మీకు కావాల్సినటువంటి ఏరియాలో ఇలా చెప్పేసి టెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఎట్టకేలకు నేను నేనే చూసుకుంటానులే, మీకు ఆ బాధ ఎందుకు అని చెప్పి డబ్బులు కడతానని చెప్పితే అప్పుడు శాంతించారు. అప్పటి వరకు వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నారు, ఒకరి తర్వాత టెలికాలర్స్. నేను ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేశాను. ఆ టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు రావడం, మాట్లాడటం జరుగుతుంది. సార్, ఇంకా మీరు అమౌంట్ వేయండి, మీరు అమౌంట్ వేసి ఇమీడియట్గా చూపిస్తారు. సరే, నేను టెంప్ట్ అయిపోయి 2,500 పే చేశాను. పే చేసిన తర్వాత ఒట్టి వేసి చెప్తున్నా, సేమ్ అదే నెంబర్కి నేను ఫోన్ చేశాను. ఇది టోల్ ఫ్రీ నెంబరు, అంతకుముందు చేశాను కదా టోల్ ఫ్రీ నెంబరు, దానికే చేశాను. దానికి చేస్తే 1 అవర్ పైన ఎంగేజ్ వస్తూనే ఉందండి. అలానే నో కాంటాక్ట్ ఎవరు కాల. 1 అవర్ పైగా ఎంగేజ్ వస్తూనే ఉంది, ఎంగేజ్ వస్తూనే ఉంది. సరే, ఎట్టుకెళ్ళకు నేను మెయిల్ పెట్టాను. మెయిల్ అంటే ఆ యాప్లో కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే అప్పుడు ఒక అతను వచ్చి, అప్పుడు సార్, మీరు కట్టినటువంటి ప్యాకేజీ మీరు 2,500 మీరే ఎత్తుక్కోవాలి అని చెప్పాను. మీరు ఎత్తుక్కోవడానికి ఏం లేవు కదా, మీరు ఇంత చెప్పారు కదా, ఈ రేంజ్ ఏరియాలో ఉంటుందని, ఆ ఏరియాలో చూస్తే ఒక్క హౌస్ కూడా మ్యాచ్ కావట్లేదని చెప్తున్నాయని చెప్పాను నేను. అంతే ఉంటుంది సార్, మీరు ఎత్తుక్కోవాల్సింది, మీరు పే చేసినటువంటి 2,500 రూపాయలు ఒక 10 రోజులు మాత్రమే టైం ఉంటుంది, ఈ 10 రోజుల్లో మీరు ఎత్తుక్కోవచ్చు అని చెప్పారు. లేదంటే మళ్ళీ మొదలుపెట్టారు, లేదంటే మేము మీకు ఎత్తికి పెడతాం, మీరు 7,000 కట్టండి. ఎత్తికి పెట్టడంతో పాటు మొత్తం మీరు అనుకున్నటువంటి రెంట్కి అగ్రిమెంట్ తోటి సహా మొత్తం తీసుకొని మీకు ఆ ఇల్లు అప్పచెప్తాం, దానికైతే 12,000, ఇలా మొదలుపెట్టారు. బాబు, ఇప్పటికే నేను ఒకసారి మోసపోయాను, మీరు టోల్ ఫ్రీ నెంబరు అసలు పనిచేయట్లేదు. అంతకుముందు టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేస్తేనేమో అనేక మంది వచ్చారు డబ్బులు కట్టేదాకా, డబ్బులు పే చేసిన తర్వాత అసలు టోల్ ఫ్రీ నెంబరే పనిచేయట్లేదు, మొత్తం ఎంగేజ్ వస్తుంది, నేను కంప్లైంట్ చేస్తాను పోలీసులకి అని చెప్పాను. చెప్తే లేదు సార్, మేము సర్వీస్ చేస్తాము అని చెప్పారు.
వీళ్ళు సర్వీస్ ఎప్పటి నుంచి మొదలుపెట్టారు తెలుసా? అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి 12 గంటలకి. దాంతో నేను సైలెంట్లో పెట్టేసి పడుకున్నాను. ఆ తర్వాత మార్నింగ్ ఏమైనా చేస్తారేమో అనుకుంటే మార్నింగ్ నుంచి మళ్ళీ ఎవరు చేయలే. మళ్ళీ నేను టోల్ ఫ్రీ నెంబరు మొదలుపెట్టా. టోల్ ఫ్రీ నెంబర్ ఎంగేజ్. మళ్ళీ మార్నింగ్ 7, 8 నుంచి ఈవినింగ్ 10 వరకు ఒక్కళ్ళు ఫోన్ చేయాల. 11 o'clock ఒకళ్ళు ఫోన్ చేశారు మళ్ళీ వాళ్ళు. అంటే ఇది ఈ నో బ్రోకర్ యాప్కి సంబంధించినటువంటి చీటింగ్ వ్యవహారం. మీ దగ్గర నుంచి ఎంతో కొంత మినిమం ప్యాకేజ్ 2,500 కట్టించుకుంటారు. ఆ తర్వాత అడ్రస్ దొరకడు. దీనికి ఎవరు బాధ్యులు? ఎవరు కంప్లైంట్ చేయాలి? ఎట్టగేలకు నేను కంప్లైంట్ ఫ్లోట్ చేశాను. కంప్లైంట్ ఫ్లోట్ చేస్తే పోలీసులు నన్నే అడుగుతారు, అండి ఇవన్నీ మామూలే, మీరు తెలుసుకుని, మీరు జర్నలిస్ట్ కదా, మీకు తెలియకుండా ఎటువంటిదండి, అవన్నీ ఫ్రాడ్ అండి, అది ప్రైవేట్ యాప్, అది దాంట్లో నామ్స్ ఉంటాయండి, ఆ నామ్స్ ప్రకారం వాళ్ళు ఉంటాయి, మొత్తం చదువుకొని మీరు లాగిన్ అయ్యి మీరు చెయ్యాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే వాళ్ళ కాంటాక్ట్ వీళ్ళ కాంటాక్ట్ మొత్తం మీద 4-5 రోజులు గడిచింది. తర్వాత నాకే ఇసుగు పుట్టేసి వదిలేసాను. ఈలోపు నేను వాళ్ళు చెప్పినటువంటి 10 రోజుల టైం అయిపోయింది. అంటే నాకు 2,500 రూపాయలు షవరు. ఇలా అనేక మంది మోసపోతున్నారు. కొన్ని లక్షల మంది మోసపోతున్నారు. లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది మోసపోతున్నారు ఈ నో బ్రోకర్ యాప్ ద్వారా. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ నో బ్రోకర్లో ఎంత ఫ్రాడ్ ఉంటుందంటే, అతను పెట్టినటువంటి హౌస్ ఉండదు. మనకి అది యాప్ కనుక ఓపెన్ చేస్తే ఆ డిస్ప్లే అవుతున్నటువంటి హౌస్ ఎక్కడా ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికి కూడా ఆ ఓనరు మన కాంటాక్ట్ కాడు. ఒకవేళ ఓనర్ ఉన్నప్పటికి కూడా అతను అక్కడ పెట్టినటువంటి రేటుకి, అతను చెప్పే రేటుకి పొంతన ఉండదు. ఇది పరిస్థితి. లేదు ఆ రేటుకి కూడా ఇష్టపడి మనం ఇల్లు చూడటానికి వెళ్ళామనుకోండి, ఆ ఇల్లు పాతబడినటువంటి బంగ్లా ఉన్నట్టు ఉంటుంది. పాత బంగ్లా ఉన్నట్టు ఉంటుంది. ఇది 100% నిజం. సో కాబట్టి ఈ నో బ్రోకర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఫుల్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఫ్రాడ్ అంటే ఫ్రాడ్. ఇప్పుడు ఆన్లైన్ ఎస్కార్ట్స్ అని కొన్ని వెబ్సైట్లు ఉండేవి గతంలో, ఇప్పుడు ఉన్నాయో లేవో కానీ ఉండేవి. ఓయో హోటల్స్ ఉన్నాయి కదా, ఆ టైప్లో వీళ్ళు నడిపేవాళ్ళు ఆన్లైన్ ఎస్కార్ట్స్. వాళ్ళు కూడా సేమ్ ఇలానే చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళు హౌసెస్ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. మరి ఓనర్స్కి ఎలా మోసం చేస్తున్నారో తెలియదు, కానీ హౌస్ రెంట్కి ఎత్తుకే వాళ్ళకి మాత్రం జరిగేటువంటి మోసం మాత్రం నేను చెప్తున్నాను. ఇంకా ఓనర్స్కి చేసే మోసం ఓనర్స్కి కూడా చేస్తారు వాళ్ళు. కాబట్టి మీరు నో బ్రోకర్ యాప్కి వెళ్ళారని అంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక రకంగా చీటింగ్ అవుతారు, చీట్ చేయబడతారు. మీరు ఖచ్చితంగా చీటింగ్కి గురవుతారు. దీంట్లో మీరు రాసి పెట్టుకోవచ్చు. అటు ఓనరు చీట్ అవుతాడు, చీట్ చేయబడతాడు వాళ్ళతోటి, అటు అద్దెకి తీసుకున్నటువంటి వాళ్ళు అదే పరిస్థితి. కాబట్టి నో బ్రోకర్ యాప్స్ లాంటివి చాలా ఉన్నాయి ఇలాంటివి. వాటిని నమ్మి మీ ఇల్లుని దాంట్లో అప్లోడ్ చేసిన, దాన్ని చూసి మీరు తీసుకున్న ఇద్దరికి క్షౌరమే. సో కాబట్టి ఇలాంటి వాటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది కంప్లైంట్స్ కూడా ఉన్నాయి దీని మీద. ఆ కంప్లైంట్స్ ఏంటంటే నేను చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి అసలు ఏంటి దీని వ్యవహారం అని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చూడండి, నో బ్రోకర్ మోసాలు అంటే కొంతమంది వినియోగదారులు చెల్లించిన ప్రీమియం సేవలకు సరైన స్పందన లేకపోవటం. ఇది నేను చెప్తుంది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. ప్రతిదానికి మనం రేటింగ్ చూస్తాం కదా, ఇప్పుడు ప్రతిదానికి మనం ఏఐని అడిగితే చెప్తుంది రీఫండ్లు రాకపోవడం. రీఫండ్లు ఎవరికైనా, ఇక రీఫండ్లు కాదు, అసలు ఫోనే ఎత్తరు వాళ్ళు. ఇక ప్రాపర్టీల వివరాలు సరిగా లేకపోవడం, లేదా తప్పుడు ప్రకటనలు వంటి ఫిర్యాదులు చేయడం. దీనివల్ల డబ్బు వృధా అవుతుందని, కస్టమర్ కేర్ సరిగా పనిచేయడం లేదని, మరియు సిబ్బంది ప్రవర్తన సరిగా లేదని చాలామంది సోషల్ మీడియాలో రివ్యూ సైట్లలో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాపర్టీ చూపించకుండా లేదా అద్దె ఒప్పందం కుదిరినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది సో నో బ్రోకర్ మోసాలు సమస్యల కారణాలు. ఫండ్ తిరిగి రాకపోవడం, చెల్లించిన డబ్బులు, ఉదాహరణకు మనీ బ్లాక్ ప్లాన్, ప్రీమియం సర్వీసు తిరిగి రావడం లేదని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. ప్రాపర్టీ చూపించకపోవడం, ఫ్లాట్ కొన్న తర్వాత ప్రాపర్టీ చూపించమని అడిగితే యజమాని ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడం, లేదా ప్రాపర్టీ దగ్గరికి రాకపోవడం వంటివి జరుగుతున్నాయి. ఇక తప్పుడు ప్రకటనలు, నకిలీ లిస్టింగ్స్, కొన్నిసార్లు నకిలీ అడ్వర్టైజ్మెంట్లు పెట్టి కస్టమర్లను ఆకర్షించి మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కస్టమర్ సర్వీసు అండ్ రిలేషన్షిప్ మేనేజరు సమస్య, ఆర్ఎంలు అంటే రిలేషన్ మేనేజర్లు స్పందించకపోవడం, సమస్యలు పరిష్కరించకపోవడం, లేదా ఫోన్ కాల్స్ కట్ చేయడం వంటివి జరుగుతున్నాయని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మోసాలు, నో బ్రోకర్ మోసాలు ఇవన్నీ.
నేను నష్టపోయాను కాబట్టి చెప్తున్నా, నాలాగే మీరు నష్టపోవద్దని. కస్టమర్ సర్వీస్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్లు వీళ్ళు స్పందించడం. సెక్యూరిటీ డిపాజిట్ సమస్య. సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో మోసం చేసి ఎక్కువ మొత్తంలో డబ్బు కట్ చేసుకున్నారని కొన్ని కేసులు ఉన్నాయి. సాంకేతిక సమస్యలు. ఆస్తులు లిస్టింగ్ సరిగా కనిపించకపోవడం, యాప్ పనిచేయకపోవడం వంటి సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి. నివారణకు సూచించాలి. ఏం చేయాలి మనం? చెల్లించే ముందు జాగ్రత్త. నో బ్రోకర్ ప్రీమియం సర్వీసులు తీసుకునే ముందు దాని నిబంధనలు, షరతులు పూర్తిగా చదవండి. ముఖ్యంగా డబ్బు వాపసు పాలసీని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. సోషల్ మీడియాలో వెతకండి. ఏదైనా ప్లాన్ కొనే ముందు ఆ పేరుతో సోషల్ మీడియాలో రీడిఫ్, కోరా, ఫేస్బుక్, లింక్డ్ఇన్ వంటివి వెతికి ఇతర కస్టమర్ల అనుభవాలను తెలుసుకోండి. సో ఇతర కస్టమర్ల అనుభవాలు దీంతో తెలుసుకుని అప్పుడు చేయండి అంటున్నాడు. చట్టపరమైన మోసపోయామని అనిపిస్తే వినియోగదారు ఫోరంలో ఫిర్యాదు చేయండి లేదా న్యాయ సలహా తీసుకోండి. డాక్యుమెంటేషన్. మీరు చెల్లించిన ప్రతిదానికి రసీదులు, సంభాషణల రికార్డులు భద్రంగా ఉంచుకోండి. సంక్షిప్తంగా నో బ్రోకర్లో మంచి సేవలు పొందిన వారు ఉన్నప్పటికీ చాలామంది చెల్లించిన డబ్బును సరైన సేవలు అందక డబ్బు నష్టపోయి మోసపోయామని భావిస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు కొమ్ముకోవడం ఇది. కొన్ని వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం ఇది. సో ఇలాంటి యాప్స్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం అరికట్టాలి. లేదంటే సరే నేను 2,500 కట్టి మోసపోయా, కొత్త వాళ్ళు ఎంతమంది మోసపోతారు రోజుకి? సిటీకి వచ్చినటువంటి వాళ్ళు నాలాగా అనేక మంది డబ్బులు కట్టుంటారు. కొన్ని వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం ఇది. సో దీని మీద కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఇంకా మోసపోతూనే ఉంటారు. సో ఇప్పటికైనా ఈ యాప్ మీద ఖచ్చితంగా కనీసం సోషల్ మీడియాలో అయినా మనం అవేర్నెస్ కల్పిద్దాం. ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోయినా కానీ ఇలాంటి యాప్లను అరికట్టలేకపోయినప్పటికీ కూడా మనమైనా సరే అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని మీరు ట్రోల్ చేసి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే చాలామందికి న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా. మీ అభిప్రాయం ఏంటని తెలియజేస్తాను.